వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వలేక చేతులెత్తేశారు. 30,000 కోట్ల రూపాయలు బోనస్ ఎలా ఇస్తారని వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ రైతు బంధు ఎగవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, ఎంతమందికి బోనస్ ఇచ్చారని ప్రభుత్వం తడిగుట్టుతో రైతులు గొంతులు కోస్తుందన్నారు. అబద్దాల హామీలతో అధికారం చేపట్టి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో ఆదర్శ నగర్ క్వార్టర్స్ నుంచి అటువైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు గాయాలైన వారిని గమనించి కాన్వాయ్ను ఆపారు. 10 నిమిషాల వరకు అక్కడే ఉండి సహాయక చర్యలు అందించారు. అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆద్యంతం వేడుకగా సాగింది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామిలు హాజరయ్యారు. బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో పాడ్యమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాడ్యమి ప్రత్యేకత గురించి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో శివ పంతులు, మహేష్ పంతులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికీ ప్రజల సమస్యలు అక్కడే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై 6 గ్యారంటీలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయకపోతే బీజేపీ పార్టీ నుండి ప్రతిరోజు ప్రశ్నిస్తామని తెలిపారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. విధి విధానాలను రాబోయే శాసనసభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం రేవంత్ కోరారు. ఈ ఏడాది కాలంలోనే 20,000 కోట్ల రుణమాఫీ చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో అసెంబ్లీలో ప్రశ్నిస్తే విపక్షాలు అబద్దాలు చెప్పాయన్నారు. అప్పులపై వాస్తవాలు బయటపడకుండా వ్యవహరించారు. అప్పులు, ఆస్తుల విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధును మేము అధికారంలోకి రాగానే విడుదల చేశాం. 7,625 కోట్ల రూపాయల బకాయిలను మొదటి విడతగా చెల్లించాం. రైతులకు 17,869 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువులు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారని తెలిపారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. ఈ నెల 4న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేవలం 20 రూపాయల కోసం మహిళా ఆర్టీసీ కండక్టర్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో మహిళా కండక్టర్ బస్సును దాదాపు అరగంట సేపు ఆపి ప్రయాణికురాలి దగ్గర నుండి తన హ్యాండ్ బ్యాగ్ ను గుంజుకొని 20 రూపాయలకు బదులుగా తాకట్టు పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ రైతులు సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వరి రకాలు పండించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులు పండించే సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పారు. వరి వేస్తే ఉరేనని నాడు కేసీఆర్ అన్నారని, ఇప్పుడైతే సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ సన్నాలకు బోనస్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు.